చేపల చెరువుల్లో కూడా వీటిని ఫిట్ చేస్తూ ఉన్నారు. దేనికి అక్కడ దేనికి అంటే ఆ రొయ్యలకు ఏదైనా రోగం వస్తే ఈ కెమెరా చెప్తుంది. వచ్చాను ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటి, ఆ చేపలు ఎవరెత్తికి వెళ్ళిపోతున్నారు అనడానికి కాదు, కానీ వాటికి ఏదైనా తెగులు సంభవిస్తే, రోగం అనేది సంభవిస్తే ఆ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుంటారు. ఎంత ఏమంటే మానవుడికి ఎంత జ్ఞానం దేవుడి చూడొచ్చు. వాడు క్రియేట్ చేసే కెమెరాల ద్వారా సమస్తాన్ని తెలుసుకోవచ్చు. అంతకంటే గొప్పది దేవుని యొక్క దృష్టి. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేవుని యొక్క కళ్ళ దృష్టికి ఏది దాయలేదు. వాటికి అంత ప్రభావం ఉంటే మరి దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాం. మన సంగతి కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. సామెతల గ్రంథంలోనికి వెళ్తే దయచేసి 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని. గమనించారా? మంచివారిని చెడ్డవారిని దేవుని యొక్క కన్నులు చూచుచున్నవి. ఈ సీసీ కెమెరాలకు మించినది దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కన్ను. మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద నుండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచున్నవి. ఈ గ్రహింపు మనకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రయోజనం ఉంది. మనసు పెట్టి వినండి, చాలా మేలు పొందుతాం. ఆయన అందరిని పరీక్షిస్తున్నాడు, అందరిని చూచుచున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. మంచివారిని దృష్టించుతున్నాడు, చెడ్డవారిని కూడా అవి చూచుచున్నవి అన్న గ్రహింపు మనకుంటే చాలా మేలు పొందుతాం, చాలా ఆశీర్వదింపబడతాం. అదే అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. ఏది ఏమంటే మరుగై లేదు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా. స్తోత్రం చెప్పండి. మరి దేవుని యొక్క కన్నులు ఎలాంటివి? అక్కడ రాయబడి ఉంది, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఇది పై రూపాన్ని చూస్తుంది సీసీ కెమెరా. దేవుని యొక్క కన్నులు హృదయ అంతరంగంలో చూచుచున్నదంట. ఆయన అంటున్నాడు, తేటగా ఆయనకు కనబడును కదా. ఒక ప్రశ్న, ఆయనకి ఏది తెలియదు, దేవాది దేవునికి ఏది కనబడదు, ఆయన ఆంతర్యాన్ని పరీక్షించలేడు, ఆయన కనుదృష్టి మనపై లేదు అన్నట్లుగా చాలా మంది వారి జీవితాలను కొనసాగిస్తారు. అంతకంటే గొప్ప సంగతి, దేవాది దేవునికి మన హృదయం తేటగా కనబడుచున్నది కదా అంటున్నాడు. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? ఆ గ్రహింపులు లేకే జాగ్రత్త పడలేకపోతున్నాం. దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు, చూస్తున్నాడు, ఆయనకి తేటగా కనబడుచున్నదన్న గ్రహింపు మనకు లేదు. అందుకంటున్నాడు, సీసీ కెమెరా కన్నా మెచ్చినది దేవుని యొక్క కనుదృష్టి. స్తోత్రం చేద్దామా? 33వ కీర్తన చూద్దాం దయచేసి. కీర్తనల గ్రంథం, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 13వ చరణం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. స్తోత్రం చెప్దామా? మన దేవుని యొక్క ప్రత్యేకత ఎక్కడి నుండి చూస్తున్నాడంట? ఆకాశంలో నుండి నరులను కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. కనిపెడుతున్నాడు, నరులందరినీ దృష్టించుచున్నాడు, పరీక్షించుచున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. యోబు గ్రంథంలోనికి వెళ్తే ఇంకా తేటగా ఈ యోబు గ్రంథకర్త రాస్తాడు. 34వ అధ్యాయం, దయచేసి మాట్లాడొద్దు. 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి
నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఒకటా రెండా? నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన, వారి నడకలన్నీ. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ మార్గం గుండా వెళ్తున్నాం అని కనిపెడుతూ ఉంటాడు. వెళ్తున్నారా? ఆయన చూస్తూ ఉంటాడంట. 22వ వచనం, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. ఏదైనా శబ్దం వచ్చింది అనుకోండి, ఈ దొంగ దాక్కోవచ్చు, అవునా? పారిపోవచ్చు. ఆ చీకట్లో ఏమంటే ఎక్కడో ఒక దగ్గర ఏమంటే నక్కిపోతాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క యోబు గ్రంథకర్త, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేనే లేదు. స్తోత్రం చెప్దామా? చేతులెత్తి ప్రభుని కనపరచుదాం. 139వ కీర్తనలో కీర్తనకారుడు మొదటి 2 చరణాలలో ఆశ్చర్యకరమైన సంగతులు రాస్తూ ఉన్నాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. చాలండి. వెళ్తున్నారా? మొదటి 2 వచనాలలో భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. రెండవ మాటగా, నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. దేవునికి తెలియను. తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఏం ఊహిస్తామో, ఏ విధంగా తలస్తామో, ఏ విధంగా ఆలోచిస్తామో, మనం ఆలోచించక మునిపే ఆయన ఎరిగి ఉంటాడంట. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఆరాధిస్తున్నాం, చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మరుగైనది ఏది లేదా ఆయనకి. కాబట్టి ఆయన ఏమండి ఎరగక ఉన్నాడు, గ్రహించక ఉన్నాడు, ఆయనకి తెలియదు అన్నట్లు చాలా మంది విచ్చలవిడిగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. ఈ మాయా లోకంలో ఏమంటే దేవుణ్ణి మాయ చేసే స్థితికి వెళ్ళిపోయారు. ఆయనకి ఏది కనబడదు అన్నట్లు, ఆయన దేనిని పరీక్షించుడు అన్నట్లు, ఏది పరిశీలన చేయలేడు, ఆయనకి ఏది కనబడదు అన్నట్లు బ్రతకడం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వారు ఎందుకు అలా బ్రతుకుతున్నారంటే దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు వారికి లేనే లేదు. సమస్త మార్గాలను కూడా ఆయన తెలుసుకుని ఉన్నాడు అన్న సంగతి కూడా ఏమంటే కొంతమంది ఏమంటే ఎరగక ఉన్నారు. వారి ఇష్టానుసారంగా బైబిల్లో కొంతమంది జీవితాలు మేము ముందు పెడతాం. ఈ దినాన దేవుడి నామానికి మహిమ కలుగునగాక. దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు లేని వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరినే మేము ముందు ఉంచుతాను. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో కయ్యను మనకు కనబడతాడు. దేవుడు ఏది చూడలేడు అన్నట్లు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా అతడు, నేనెరగను, నా తమ్మునికి నేను కావలవాడినా. నేను గమనించాను. ఇక్కడ మనం కయ్యను చూడొచ్చు. ఏమంటే కయ్యను దేవుడు చంపించాడు. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే తన సహోదరుని కయ్యను చంపాడో ఎవడు చూచుచున్న దేవుడు ఒక ప్రశ్న వేశాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? దేవునికి ఏది తెలియదు అన్నట్లుగా చెప్తున్నాడు. నేనేమైనా నా తమ్మునికి కావలవాడనా? నేను ఎరగను. చాలా మంది చేసే తప్పిదమిదే. మనం చేసే ప్రతి ఏమంటే పనిని ప్రభు చూస్తున్నాడు. మన దినచర్యలను ఆయన చూస్తున్నాడు. 139లో మనం చదివాం కదా, కీర్తనకారుడు అన్నాడు, నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను. స్తోత్రం చెప్దామా? ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. యోబు గ్రంథం 11:11 ప్రకారం పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో దేవాది దేవునికి తెలియను. స్తోత్రం చెప్దామా? ఆయనకి ఎవరు చెప్పనక్కర్లేదు. ఆ విషయం ఎవరు అతనికి తెలియపరచనక్కర్లేదు. ఆయన అందరినీ
దుష్టించుచున్నాడు, ఆకాశము నుండి నరులను కనిపెట్టుచున్నాడు, దుష్టించుచున్నాడు. అది గ్రహించలేని కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే నేను ఎరగాను. తమ్ముడిని చంపడం ప్రభు చూశాడు. స్తోత్రం చెప్తామా? హేబేలును హతమర్చడం దేవుడు చూశాడు. ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవడానికి బదులు కప్పుకున్నాడు. దేవునికి ఏది తెలియదు. చాలా మంది వారి పాపములు కప్పుకుంటున్నారు. అందుకనే శాపం అనేది వారి జీవితంలో అనుభవిస్తున్నారు. మనకు తెలిసిన విషయాలు టైం లేదు కనుక కయ్యోన్నే దేవుడు శపించాడు. పెట్టినారా? దేశదిమ్మరైపోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. రెండవది యెహోషువ గ్రంథానికి వెళ్తే ఆకాను మనకు కనబడతాడు. ఆకాను 7వ అధ్యాయం 26వ వచనంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన పనిని బట్టి ఇంటి వారందరూ రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా చూస్తున్నారు. అక్కడ కూడా ఆకాను చేసే పని ఏమిటంటే దేవునికి తెలియదు. నేను దాచిపెట్టినట్లు శపితమైన దానిని దేవుని చిత్తానికి విరుద్ధంగా దాచిపెట్టానని సంగతి మర్చిపోయాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అనేను. స్తోత్రం చేద్దామా? వింటున్నారా? ఆకాను చేసిన దొంగతనాన్ని బట్టి, ఆకాను చేసిన తప్పిదానాన్ని బట్టి అతని ఇంటి వారందరూ రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఇంతకీ దేవుడు ప్రశ్నించినప్పుడు, దేవుడు అడిగినప్పుడు ఏమండి ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోలేకపోయారు. అందుకే వీరు మరణం నొందారు. గమనించారా? ఎందుకు వీరికి ఎలాంటి గ్రహింపు లేదు. దేవుడు నేను చేసే పనిని చూచాడు. నేను దాచిపెట్టడం దేవునికి తెలుసు, నేను దొంగతనం చేయడం దేవునికి తెలుసు, నేను చేసే మాయ పనులు దేవునికి తెలుసు అని తెలియక, గ్రహింపు లేని కారణాన్ని బట్టి మరణాన్ని తెచ్చుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఆకానుతో పాటు కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఎంత భయంకరం చూడండి. సీసీ కెమెరాల కన్నా ఏమంటే మించినది దేవుని యొక్క కనుదృష్టి అనే గ్రహింపు మనకున్నా. ఈ సీసీ కెమెరాలు పై రూపాన్ని చూస్తే, జూమ్ చేస్తే కానీ మనిషి ఎవరు కనిపెట్టలేం. ఇప్పుడు ఇంకా కాస్ట్లీ కెమెరాస్ వచ్చాయి. అవి ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ఏమంటే పసి కడుతూ ఉంటాయంట. మనం అక్కడక్కడ బ్యాంకులకు వెళ్ళేటప్పుడు, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ నిఘా ఉంది అంటాడు. ఆ నిఘా పెట్టారు కనుక, సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉన్నాయి కనుక ఈ మంత్రగాడు, ఈ మాయలోడు, ఈ వేషధారుడు ఎవడు చాలా జాగ్రత్త పడుతూ ఉంటాడు అందులో చిక్కుపోకుండా. వింటున్నారా? ఎక్కడ తప్పించుకున్నా ఏమంటే దేవుని దగ్గర మాత్రం తప్పించుకోలేదు. ఆ గ్రహింపు ఉంటే చాలా మేలు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ కాయలను శాపం అనుభవించడానికి, ఆకాను చంపబడటానికి, ఆయన కుటుంబం చంపబడటానికి కారణం దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపు లేకపోవటమే. మూడవ విషయాన్ని చూద్దాం. గెహాజీ మనకు కనబడతాడు. రాజుల గ్రంథములో 5వ అధ్యాయం 1వ గ్రంథములో 27వ వచనాన్ని చూస్తే, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. ఇక్కడ కూడా ఒక సందర్భం మనకు తెలుసు. ఒక గొప్ప దైవజనుని ఎదుట ఉన్నాడు. గమనించారా? గెహాజీ ఒక అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు, ఒక పరిచారికునిగా ఉన్నాడు, ఒక మంచి ఏమండి సహకాపరిగా ఉన్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవునికి సమస్తము తెలుసు అని గ్రహించలేకనే ఒక కుష్టు రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ ఆ రోగానికి బలవటానికి కారకుడు కూడా గెహాజీయే. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావు? వింటున్నారా? దేవుణ్ణి, దైవ సేవకుణ్ణి గెహాజీ
మాయ చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా నీ సన్నిధి నుండి, వింటున్నారా? అంటే ఎవరికి తెలియదు. నయమాను ఎదుట, నయమాను వెనక, ఆ రథము వెనక నేను పరిగెత్తినట్లు ఎవరికి తెలియదు. నా ఆలోచన ఎవరు గ్రహించలేరు, నా తలంపులు ఎవరికి తెలియవు. నేను ఏ ఉద్దేశంతో పరిగెత్తుతున్నానో ఎవరు ఎరగరు. నా గురువు గారికి అంతకంటే తెలియదు. అందుకు కలిగిన ప్రతిఫలం ఏమిటండి? కుష్టు రోగం. అక్కడ 27వ వచనములో చూడండి, ఆ నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి. అలనాడు ఆకాన్ తప్పు చేస్తే అతను శిక్షింపబడ్డాడు, అతని కుటుంబము కూడా చంపబడ్డాడు. ఇక్కడ కుష్ఠరోగం, నయమానుకు కలిగిన కుష్ఠరోగం గెహాజీకి మాత్రమే కాకుండా తన సంతతికి కూడా వ్యాప్తి చెందింది. ఇక్కడ కూడా ఎంత ఘోరమైన రోగం అంటటానికి ఒకే ఒక కారణం, దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపు లేకపోవటం. నా గురువు గారికి సమస్తము తెలుసు అనే సంగతి ఎరగలేకపోయాడు. దమాయించాడు, మాట మార్చేశాడు. వింటున్నారా? నేటి దినాన చాలా మంది ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు దేవునిలో ఆశీర్వాదం పొందలేకపోతున్నారు, నిజ దేవుని దగ్గరికి వచ్చి కూడా ఫలించలేకపోతున్నారంటే దేవుని దగ్గర ఆయన చూస్తున్నాడు అన్న గ్రహింపు లేకుండా ఆటలాడటమే. సమస్తమును ఎరిగిన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములో మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధ. చూడండి, ఆయన దగ్గర ఉంటూ ఆయన సంచిలో ఉన్నవి దాచిపెట్టి ఆఖరికి మరణం నొందాడు. 18వ వచనం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాడు. ఒక ట్రెజరర్ పోస్ట్ లో ఉన్నాడు, ఒక శుంకపు గుర్తుదారునిగా ఉన్నాడు. మరి చేసిన పని ఏమిటంటే యేసు ప్రభుతో కూడా ఉంటూ ఆ సంచిలో ఉన్న వాటిని అపహరించి ఆఖరికి ఏం తెచ్చుకున్నాడు? దేవుడు చూస్తున్నాడు, ఇది నేను చేయకూడదు, ఇది నేరం, దేవునికి విరోధమైన కార్యం అని తలచలేకపోయాడు. దాచిపెట్టినది. వీళ్ళందరూ మనకు కనబడుతున్న వారందరూ దాచిపెట్టి ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ద్రోహులయ్యారు, నేరస్తులయ్యారు. వెచ్చినారా? వారి జీవితాలను వారే నాశనం చేసుకున్నారు. అక్కడ రాయబడి ఉన్న మాట చూడండి, నడిమికి బద్దలైనందున, తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ ఎంత గత రాత్రి నేర్చుకున్నాం కదా, గత సండే కూడా మనం నేర్చుకున్నాం. హేరోదు పురుగులు పడి మరణము నొందెను. వెంటనే హేరోదును దేవుడు మొత్తగా పురుగులు పడి ప్రాణము విడిచెను. పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే ఎంత భయం కలుగుతూ ఉంది. వింటున్నారా? గ్రహింపలేని కారణాన్ని బట్టే యోధ కూడా మరణాన్ని తెచ్చుకున్నాడు. జీవగల దేవునితో ఉంటూ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో ఒకనిగా ఉంటూ ఆయనకి ఏది తెలియదు అన్నట్లుగా, 4 గోళ్ళ మధ్య ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ సమస్తాన్ని పరిశీలిస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ఎవరు వినలేదు అనుకుంటాం, కానీ మన దేవుడు మన ఆంతర్యాన్ని పరీక్షిస్తున్నాడు. తలంపు పుట్టక ముందుపే. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే అననీయ సఫీరాలు కనబడతారు, భార్య భర్తలు. వీరిరువురు కూడా పేతురుకు తెలియదు అనుకున్నారు, దైవజనునికి తెలియదు అనుకున్నారు, అబద్ధం ఆడుతున్నట్లు పేతురు గ్రహించలేడు అనుకున్నాడు. దేవుని దృష్టికి అబద్ధం ఆడుతున్నాం, మనం దాచిపెట్టుకున్న సంగతి దేవునికి తెలియదు, శావరికి తెలియదు అనుకున్నారు. కానీ ఇరువురు అక్కడక్కడే పడి కుప్ప కూర్చోబడ్డారు. 5వ వచనం చదవండి దయచేసి. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా. గమనించారా? అక్కడికక్కడే, టైం లేదు కనుక షార్ట్ కట్లు చెప్తున్నాను. అక్కడికక్కడే అననీయ సఫీరాలు 1 by 1, ఒకరి తర్వాత ఒకరు అబద్ధం ఆడినందుకు. వారికి ఎలాంటి గ్రహింపు లేదంటే మనం అబద్ధం ఆడుతున్నట్లు దేవునికి తెలుసు.
మనం తప్పు చేస్తున్నట్లు దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపులే. వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు నీవు నేను బ్రతుకున్నాం అని తలంచచ్చు. ఆత్మీయంగా సచ్చిన స్థితిలో ఉన్నాం. గత రాత్రి నేర్చుకున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. శారీరకంగా బ్రతుకుతున్నాం, ఆత్మీయతలో సచ్చిన స్థితిలో ఎంతో మంది ఉన్నారు. వారు అన్ని ఆ శరీరాలలాగా రాలిపోకపోవచ్చు, పడిపోవచ్చు, ప్రాణం విడిచిపెట్టకపోవచ్చు, చనిపోకపోవచ్చు, బ్రతికే ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా మాత్రం సచ్చిన స్థితిలో ఉన్నాం. ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుని ఎదుటను యోగ్యులుగా నిలిచిన వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి చెప్పి నేను ముగిస్తాను. యోసేపు గారిని చూద్దాం. యోసేపు గారిని దేవుడు మన ఎదుట ఉన్నాడు, వారి ఎదుట పెట్టుకొని జీవించిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపుతో బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో యోసేపు ఏమంటాడో చూద్దాం. 39:9 నీవు అతని భార్యనైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోసేపును దేవుడు ఆశీర్వదించడానికి, ఒక ప్రధాన మంత్రిగా ఆయన హెచ్చింపబడటానికి ఒకే ఒక కారణం, యోసేపు జీవితంలో తన ముందు దేవుడు ఉన్నట్లు జీవించాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు, నా ఎదుట ఉన్నాడు. ఎవరైతే ఆ గ్రహింపు కలిగి ఉంటారో పాపము చేయకుండా ఉండగలుగుతారు. స్తోత్రం చెప్పండి. పాపాన్ని జయిస్తారు. వింటున్నారా? విలియం ఎడ్వర్డ్స్ గారి యొక్క మెసేజ్ మన విజయనగరం మొన్న కిందటి వారం వచ్చారు. ఆయన యోసేపుని గురించి బోధించారు. అందులో నాకు నచ్చిన మాట ఏమిటో తెలుసా? ఫస్ట్ టైమే ఒక స్త్రీ ఒక ఆఫర్, నాతో పాపం చేయి, నాతో సాయనించు, నాతో ఉండు అంటే ఆయన నో అన్నాడంట. అది నాకు చాలా నచ్చింది. చాలా మంది మొదటిసారి గద్దించకపోతే పాపములు పడిపోయే అవకాశం ఉంది. అవకాశం ఇచ్చి మా జీవితాంతం అనుభవించవలసి ఉంటుంది శిక్ష. వింటున్నారు? మొదటే నో అని చెప్తే నీ జీవితానికి అది క్షేమం. ఆయన చెప్పే మాటలు నాకు చాలా ఇష్టపడ్డాయి. యోసేపు మొట్టమొదటిసారే నో అన్నాడు. ఒకవేళ ఎస్ అంటే జీవితాంతం ఆ పాపానికి అమ్ముడుపోవలసి ఉంటుందంట. వింటున్నారా? ఇక్కడ నో అన్నాడు గనక, తిరస్కరించాడు గనక, దేవునికి విరోధంగా ఈ పాపం నేనెట్లు చేయుదును అంటే దేవుడు తన ఎదుట ఉన్నాడు. దేవుడు యోసేపును పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు అన్న గ్రహింపుతో ఉన్నాడు కనుకనే పాపాన్ని జయించాడు, ప్రధానమంత్రిగా ఆశీర్వదింపబడ్డాడు. స్తోత్రం చెప్దామా? ఐగుప్తుకు రాజుగా దేవుడు నియమించాడు. ఈరోజు ఆ గ్రహింపు లేదు. ప్రతిదానికి అమ్ముడిపోతున్నావు కనుక, రాజీ పడిపోతున్నావు కనుక, దేవుడు చూస్తున్నాడని గ్రహింపు లేకపోవడమే అందుకు కారణం. రెండవదిగా చూద్దాం, దావీదు జీవితంలో మొదటి సమయాల గ్రంథంలో టైం లేదు కానీ సౌలు ప్రతి దినం దావీదును చంపాలని ప్రయత్నించాడు. కానీ దావీదు తిరిగి సౌలును మాత్రం చంపలేదు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? సౌలు దావీదును చంపాలని ప్రయత్నించాడు ఎన్నో మార్లు. కుక్కను తరిమినట్లు తరిమాడు దావీదు. కానీ దావీదు మాత్రం సౌలును ఎన్నడు చిక్కినా దొరికినా చంపలేదు. అందుకు దావీదును దేవుడు అభిషేకించాడు. ఒక రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. ఎందుకు తెలుసా? దేవుడు చూస్తున్నాడు, నేను చంపకూడదు, నేను కీడుకు ప్రతికీడు ఎవరికి చేయకూడదు, చేసిన అపకారమునకు ఉపకారమే చేయాలి. దావీదు యొక్క ఉన్నతమైన ఆలోచన దేవుడు చూస్తున్నాడు. అందుకంటే నేను కూర్చుంటుట లేచుట ఆయనకు తెలియదు.
ఒక శత్రువు దొరికేటప్పుడు చంపకుండా విడిచిపెట్టడానికి కారణం ఒక గ్రహింపు. నా ముందు దేవుడు ఉన్నాడు, ఆయనకి సమస్తము తెలుసు, నేను ఈ తప్పిదము చేయకూడదు, ఈ నేరము నేను చేయకూడదు, ఇది దేవునికి విరోధమైన కార్యము. స్తోత్రం చెప్పండి. మూడవదిగా చూస్తే రూతు గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనములో ఏమంటే, రూతు ఎప్పుడైతే నమ్మకముగా దేవుని దృష్టిలో, దేవుని కనుదృష్టిలో, చదవండి దయచేసి, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులలో నీవు వెంబడింపక ఉండుట నీ మునుపటి ప్రవర్తన కంటే, సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనందున. స్తోత్రం చెప్పండి. భర్తను కోల్పోయిన తరువాత పరాయి పురుషులతో ఏమంటే ఎలాంటి సంబంధం పెట్టుకోనకుండా తన పవిత్రతను కాపాడుకొని ఉన్నందుకు ఒక గొప్ప ధనవంతునికి భార్య కాగలిగింది. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఆయన అంటున్నాడు, కుమారి నీ సత్ప్రవర్తన, మొదటి సత్ప్రవర్తన కన్నా వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనందున. వింటున్నారా? వీళ్ళంతా యోసేపు, దావీదు, రూతు, వీళ్ళంతా గొప్పవారు అవటానికి కారణం, అశుద్ధింపబడటానికి కారణం దేవుడు చూస్తున్నాడన్న గ్రహింపు కలిగి పరిశుద్ధతను కలిగి జీవించారు, పవిత్రతను కాపాడుకున్నారు. అక్కడ రాయబడిన మాట ఏమండి, మరి యవ్వన ప్రాయములో ఏ చెడుకు చోటు ఇవ్వకుండా, ఏ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, ఏ పాపానికి చోటు ఇవ్వకుండా రూతు తన జీవితాన్ని కాపాడుకుంది కనుక బోయాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. దేవుడు హెచ్చించాడు ఆమెను, దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఇంతకీ వీళ్ళంతా ఎందుకు గొప్ప చేయబడ్డారు అంటే, ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా బ్రతకటమే. దేవుడు చూస్తున్నాడు అన్న గ్రహింపుతో వారు బ్రతికారు. మరి మన సంగతి ఏమిటి? వెంటనే ఎంతో మంది ఆ గ్రహింపు లేని కారణాన్ని బట్టి ఎంతో మంది మరణించారు. ఆ గ్రహింపు కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడు చూస్తున్నాడు, ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాం, ఆయన నరులను తేటగా పరీక్షించుచున్నాడు అన్న గ్రహింపు కలిగిన వారు అందరూ పరిశుద్ధంగా బ్రతికారు. ఈరోజు పరిశుద్ధంగా బ్రతకాలి అంటే దేవుని నీ ఎదుట పెట్టుకో, ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నాడు అంత లక్ష్యం. ఆయన మీ మధ్య ఉన్నాడు అన్న గ్రహింపు మనకుండా, మన ఇంటిలో ఉన్నాడు, సర్వాంతర్యామే. గమనించారు? ఆయన చూచుచున్నాడు, ఆంతర్యాన్ని కూడా పరీక్షిస్తున్నాడు అన్న తలంపు ఎవరిలో ఉంటుందో వారు తప్పక మేలు పొందుతారు. ఒక్క వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 94వ కీర్తన, 94వ కీర్తన, 9వ చరణం, 9వ చరణం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఒక ప్రశ్న. ఆయన ఏది వినటం లేదు అన్నట్లు ఉంటారు, మన మాటలు ఎవరు వినలేదు అంటారు. అందుకే నేను నేర్చుకుంది ఏంటంటే, ఎవరు ఏది అనుకున్నా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా, ఏం చేయడానికి ప్రయత్నించినా దేవుడికి అప్పగించుకుంటా, తిరిగి ఫైట్ చేయను వారితో. వింటున్నారా? మనకు ఒకడు ఉన్నాడు, ఏమే, చెవులు కలుగజేసిన వాడు వినకుండునా, కన్నులు నిర్మించిన వాడు కానకుండునా. ఏమే, చూస్తాడు, వింటాడు. ఆయనకి ఏది తెలియదు అని అనుకోవటం మన భక్తిహీనత. భర్త లేక భార్య లేక పిల్లలు, లేకపోతే మన బంధువులు, మన ఎరుగు పొరుగు వారు, మన కుటుంబ సభ్యులు నన్ను పరిశీలన చేయకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనలను నిత్యము పరీక్షిస్తూ ఉంటాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత గ్రహింపుతో భక్తి చేయాలి. వింటున్నారా? కేవలం నలుగురు మధ్య సమాజంలో ఏదో నటించడం కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు. కొన్నిసార్లు కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కలిసి, మూడో వ్యక్తి కొరకు. కానీ దేవుడు వింటున్నాడు అనే సంగతి మర్చిపోతారు. వింటున్నారా? నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో
దేవుడు వింటున్నాడు. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, నరులు యందు దృష్టించుచున్నాడు. వింటున్నారా? ఖచ్చితంగా ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఆయనకి చెప్పనక్కర్లా లేదు. ఆయనే అంతర్యాన్ని ఎరిగిన వాడు, చూచుచున్నది. కాబట్టి సీసీ కెమెరాల కన్నా మెచ్చిన దేవుడు లేక మెచ్చిన దేవుని కనుదృష్టి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరి ఆయన ఎదుట మనం మాట్లాడటం మన జీవితానికి ఎంతో భయంకరం. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎంతోమందిని చూసాం, కయ్యోను, గెహాజీని, ఇస్కరియోతు, యోధాను, ఆకాను, అననీయ, సప్పీరాలు, వీళ్ళంతా మరణం తెచ్చుకున్నారు, కుప్పకూలిపోయారు. దేవుడు చూస్తున్నాడని గ్రహింపలేదు. మనం అలా కాక దేవుని దృష్టిలో ఇష్టమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవితం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు.